ఇందిరాగాంధీ బిహెచ్ఎల్ తెచ్చిందని రామ్జాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లా, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లా, 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయన అంటాడు ఇందిరాగాంధీ ఈడు ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఎవడో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు. ఆ రాసిస్తానన్నా అకల్ మనుకుతారా ఇషారతో రాయనా, నువ్వు చదువుకోవా కనీసం? ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావా? ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది? నీది పోతావా కానీ కుర్చీది పోతుంది నాయన. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు? పేగుల మెడలు వేసుకుంటా, గోటీలాడతా. ఎవడైనా పేగుల మెడలు ఎవడేసుకుంటాడే? రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగుల మెడలు వేసుకుంటే కాదు బిడ్డ, నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయి. 6 గ్యారంటీల గురించి మాట్లాడు. మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల.